జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆయన ఇప్పుడు కొంచెం ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేల కల్చరల్ ఈవెంట్లో స్క్రిప్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పగలబడి నవ్వేలా చేసేటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతున్నాయో దాని మీద చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద జోకులు వేయడం జరిగింది. ఆ వీడియో మీద ఇప్పుడు చాలామంది నెటిజన్ అంతా కూడా కామెంట్ చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా చేయడం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి స్కిట్లు చేయడం సబవేనా అని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతగా అటాక్ చేయడానికి ఆ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఆయనకి ఏమైనా సరే కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలామంది అవును అనేసి అంటున్నారు. మనం చెప్పట్లా, కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు నాయకులు అదే చెప్తున్నారు, అవును ఉన్నాయి. ఇటీవలే శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళకంతా కూడా క్రీడా పోటీలు నిర్వహించాడు. ఆఖరిలో కల్చరల్ ఈవెంట్ని కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా చాలామంది ఎమ్మెల్యేలు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఏకంగా దుర్యోధనుడి గెటప్ కూడా వేశాడు. అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రి కందుల దుర్గేష్ ఆయన కూడా ఏదో ఒక పౌరాణిక పాత్ర కూడా పోషించాడు. అయితే ఇందులో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ మీద చాలామంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలా వివరించారని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పనులు కూడా గట్టిగా వేసేసుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఏ ద్వేషం లేకపోయినా ఆ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఇలా స్కిప్ చేయడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయా అంటే కూటమి వర్గాలు చెప్తున్నాయి, ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఇంతకీ ఏమి ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఆ విషయంలోకి వెళ్తే సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన గెలిచిన తరువాత తన నియోజకవర్గంలో తనదైన స్టైల్లో వసూళ్ళు, అదేవిధంగా బెదిరింపులకు కూడా దిగుతున్నాడట. దేనికోసం అంటే కమిషన్ల కోసం. కమిషన్ల వసూళ్ళ కోసం కూటమి అధికారంలోకి రాగానే కోకోకోలా కంపెనీతో బేరం పెట్టాడంట. మామూలు ఇవ్వకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అవి బయటికి వెళ్ళవు అని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇచ్చాడంట కోకోకోలా కంపెనీకి. ఈ విషయం ఆ నోట ఈ నోట బాకింది. ఇంతలోనే ఆ కోకోకోలా కంపెనీ ఉంటారు కదా ప్రతినిధులు, వాళ్ళు బీజేపీ అధిష్టానానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం కూడా చేరవేశారంట. ఈ విధంగా పలానా జనసేన ఎమ్మెల్యే మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అనేసి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం జనసేన ఎమ్మెల్యే మీద విచారణకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతోనే పాపం ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే కంగారు పడ్డాడంట సుందరపు విజయ్ కుమార్. కంగారు పడి ఈ వ్యవహారాన్ని ఎలాగైనా సరే సద్దుమణిగేలా, డైవర్ట్ చేసేలా విశ్వ ప్రయత్నాలు కూడా చేశాడంట. అందులో భాగంగానే మంచి అవకాశం కల్పించారు కూటమి ప్రభుత్వం ఈ కల్చరల్ ఈవెంట్. ఇది ఆయనకి మంచి అవకాశం అయింది, అది వేదిక అయింది. తన మీద విచారణ జరగకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారిని, తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ప్రసన్నం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద కాస్త దిగజారి జోకులు వేయడం ద్వారా వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆనందపరిచాడు. వాళ్ళైతే పక్కపక్క ఎగిరెగిరి మరీ నవ్వారు. తద్వారా తన యొక్క పెర్ఫార్మెన్స్ మీద మంచి మార్కులు వస్తాయని చెప్పేసి ఆయన ఇలా చేసినట్టు కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు.
అంటే మంచి మార్కులు కొట్టేశారులే. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు పగలబడి మరీ నవ్వారంటే సుందరపు విజయ్ కుమార్ గారు చేసినటువంటి స్క్రిప్ట్ అయితే సక్సెస్ఫుల్గా అది బాగానే వాళ్ళకి ఎక్కిందనేసి కూడా అనుకోవచ్చు. ఇలా తన లొసుగులను కప్పిపుచ్చుకోవడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద స్థాయికి మించినటువంటి విమర్శలు చేయడం సబబు కాదని చెప్పేసి జనసేన పార్టీలోనే కొంతమంది ప్రముఖులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. నీ తప్పుని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేస్తే ఫ్యూచర్లో నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పేసి అనేసి జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా ఆయనకు హెచ్చరికలు కూడా ఇచ్చారంట.